అంటే మీకు ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు ఇఫ్ ఐ టెల్ సమ్‌వన్ 2 మీల్స్ ఎ డే ఫాలో అవ్వండి కొంతమందికి ఈజీ. అవును. అసలు పాత మాటికి తినే అతనికి 2 మీల్సే చేయండి అంటే చేయగలడా? ఏంటి మేడం నేను మాటి మాటికి ఏదో తింటూ ఉంటాను. ఏం లేకపోతే నాకు అసలు ఏం అరగదు కరగదు. మీరు 2 మీల్స్ తినమంటే నేను పస్తులుండిపోవాలా అని అంటారు. సో, సజెషన్ కూడా మనిషిని బట్టి వాళ్ళ అలవాట్లను బట్టి ఇవ్వాలి. సో, అది ఒక ప్రాక్టీషనర్‌కి బాగా తెలిసుండే. ఎందుకంటే వాళ్ళ ప్యాటర్న్ అన్నది చదివి ఉంటారు కాబట్టి, ప్యాటర్న్ తెలిసుంటది కాబట్టి, వాళ్ళ బట్టి వాళ్ళకి అడ్వైస్ అన్నది ప్రాక్టికల్ అడ్వైస్ అన్నది ఇస్తాం. ఓకే. వర్కౌట్ అయ్యేది. ఓకే. అందుకే టైం పడతదండి. ఇప్పుడు నా డైట్స్ మ్యాజిక్‌లో ఎందుకు పనిచేయవు? ఒక 3 నెలల్లో మీకు ఇది అయిపోద్ది, చూమంతర అయిపోదా అవన్నీ నేను ఫాల్స్ ప్రామిసెస్ అవును. ఇవ్వనండి. ఆ! ఖచ్చితంగా 3 నెలల దాకా మీరేమి ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఓకే. ఎందుకంటే ఫౌండేషనల్ స్టేజ్‌లో మీ బాడీ మీ పోషకాలు లోపండా అవి కవర్ అవుతాయి. మీ ఎనర్జీ లెవెల్స్ బెటర్ అవుతాయి. ఇలా మెల్లిమెల్లిగా తన పునాదులు గట్టి చేసుకుంటుంది. అలా ఉన్నప్పుడు మీకు డ్రాస్టిక్ చేంజెస్ కనిపించవు. ఓకే. ఒక్కసారి ఆ ఫౌండేషన్ బెటర్ అయ్యాక మెల్లిమెల్లిగా మీరు ఆ ప్యాటర్న్‌కి, ఆ పోర్షన్ కంట్రోల్‌కి అలవాటు పడతారు. ఓకే. ఒక 3 నెలలు గానియండి, 4 నెలలు గానియండి. డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్ హ్యాబిట్స్. కరెక్ట్. వాళ్ళ అవును. హ్యాబిట్స్ బట్టి ఎంతవరకు వాళ్ళు ఎంత అంటే ర్యాంపాంట్‌గా వాళ్ళ అలవాట్లని వాళ్ళు చాలా డ్రాస్టిక్‌గా ఉంచుకున్నారు. అంటే ఎంత వాళ్ళ అలవాట్లు ఎంత అదేలే. డీరేంజ్డ్‌గా ఉన్నాయి. దాన్ని బట్టి అంత టైం అయితే వాళ్ళకి పడుతుందండి. ఓకే. సో, అండ్ ఇంకోటి షుగర్ పేషెంట్‌లు పండ్లు తినకూడదా మేడం? ఎవరన్నారండి? చెప్తారు కదండీ ఎవరు తినొద్దు అని. చాలా బిగ్గెస్ట్ మిత్ అండి అనేసి అవునా? అది. అస్సలు ఫ్రూట్స్ తినొద్దంటారు. ఇంకా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేదో ఉంటుందంట అవును. కదా! అవును. దాని ప్రకారం ఏది తినాలో ఆ ఫ్రూట్సే తినాలి. అన్నీ తినొద్దు అనేదో కూడా ఒకటి చెప్తారు. హ్మ్. చాలామంది గ్లూకోజ్ స్పైక్ మీద చాలా ఫోకస్ పెడతారండి. తెలియని ఓకే. విషయం ఏంటంటే, ఇన్సులిన్ స్పైక్ చేసే ఫుడ్స్ కూడా ఉంటాయి. ఓకే. డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఆహ్, డయాబెటీస్ మెకానిజం ఎలా ఉంటుంది? అసలు సెల్ ఏంటి? దానికి ఎందుకు ఎనర్జీ కావాలి? ఓకే. గ్లూకోజ్‌లో ఇప్పుడు మీ బ్లడ్‌లో గ్లూకోజ్ ఉన్నంత మాత్రాన అయ్యే ప్రమాదం ఏంటి? అన్నది ఒకసారి మాట్లాడుకుందాం. హ్మ్. మీ సెల్ యువర్ బాడీ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. అవును. ఒక మనిషి ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. అవును. ప్రతి సెల్‌కి తన ఫంక్షనింగ్ కావాల్సింది ఎనర్జీ. రైట్. అది మీరు ప్రొవైడ్ చేస్తేనే అది ఎలా పనిచేయాలో అది పనిచేస్తుంది. అది లివర్ సెల్ అయినా సరే, బ్రెయిన్ అయినా సరే, కిడ్నీ అయినా సరే, ఏ సెల్ అయినా సరే తనకి ఎనర్జీ కావాలి. అవును. ఓకే. హ్మ్. ఇప్పుడు ఎనర్జీ ఇచ్చేదెవరు? మీరు తినే ఫుడ్. అవును. మీరు తినే ఫుడ్ తిన్నాక ఎనర్జీ రిలీజ్ అయింది. ఎనర్జీ రిలీజ్ అయ్యాక ఎనర్జీ అన్నది ఎక్కడుండాలి? మీ బ్లడ్‌లో కాదు. హ్మ్. మీ సెల్స్‌లోకి వెళ్ళాలి. అంతే కదా! బ్లడ్‌లో అవును. ఉన్నంత కరెక్ట్. మాత్రాన అవును. బ్లడ్ ఉత్తి ట్రాన్స్‌పోర్టరే. అవును. కరెక్ట్. తీసుకొనెళ్ళే మీడియం మాత్రమే. అవును. ఉండాల్సింది సెల్ లోపల. సో, ఇప్పుడు మీరు తినంగానే గ్లూకోజ్ రిలీజ్ అవ్వంగానే ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. హ్మ్. ఇన్సులిన్ పనేంటంటే ఇన్సులిన్ ఇస్ ద కీ. ఓకే. గ్లూకోజ్ సెల్ లోపలికెళ్ళాలంటే ఇన్సులిన్ కీలా పనిచేస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు గ్లూకోజ్ ఇచ్చేశారు కరెక్టే. హ్మ్. ఇన్సులిన్ రిలీజ్ అయింది. ఇప్పుడు అక్కడ ఇన్సులిన్ అన్నది రెసిస్ట్ అయిపోతుంది. సో, ఓకే. ఇన్సులిన్ ఎందుకు రెసిస్ట్ అవుతుందన్న దానికి ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే ఆహ్, మీ మీకు చుట్టం అనుకునే అతనండి పక్కింట్లోనే ఉన్నారు. అవును. ప్రతి 5 నిమిషాలకి వచ్చి బెల్ కొట్టి అది కావాలి, ఇది కావాలి ఏదో చుట్టం అన్నాక ఒక పూటకి ఒక రోజుకి ఒకసారో లేకపోతే వారానికి ఒకసారో, 2 సార్లో వస్తే చుట్టం అనుకుంటారు. కానీ ప్రతిసారి ప్రతి గంటకి వస్తూ ఉంటే ఎలా ఉంటది చుట్టం అంటారు. ఎందుకురా బాబు వస్తున్నారు? ఇంకేం పని లేదా అని అవును. అనుకుంటాం. అనుకోడండి అనేస్తాం గూడా. ఏంటి నీకేం పనిలేదా? పనిలేదా ప్రతిసారి వచ్చి ఏదోటి మాకు ఆ! పనులుండవా అనేసి అవును. అనేస్తాం గూడా. అవును. సో, ఇప్పుడు ఇన్సులిన్‌కి మనం ఇదే చేస్తున్నాం. మాటికి తిని గ్లూకోజ్ స్పైక్ ఇస్తూ ఇన్సులిన్‌ని మాటికి ప్యాంక్రియా వదిలేలా చేస్తున్నాం. ఇప్పుడు ఈ సెల్స్ ఇన్సులిన్‌ని చులకనగా చూస్తాయి. ఆ! నీకేం పని పాట లేదా ప్రతిసారి గ్లూకోజ్‌ని పట్టేసుకొని వచ్చేస్తున్నావు. నిజంగా వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కూడా ఓపెన్ చేయవు రిసెప్టర్స్‌ని. అచ్చా! సో, డయాబెటిస్ అన్నది ఇక్కడ గమనించాల్సిందేంటంటే, షుగర్ హై ఉండడం ప్రాబ్లమ్ కాదు. ఇన్సులిన్ యాక్షన్ అన్నది ఇంపేర్ అవ్వడం. ఓకే. సో, గ్లూకోజ్ బ్లడ్‌లో షుగర్ హై అయినంత మాత్రాన డయాబెటిస్ వచ్చేసిందని కాదు. ఆ! ఈ హై ఉన్న గ్లూకోజ్ ఇన్సులిన్ ఆహ్, రెసిస్టెన్స్ వల్ల సెల్ లోపలికి వెళ్ళటం లేదు. అచ్చా! అది ఏ సెల్ అయినా సరే. కిడ్నీ, ఓకే. బ్రెయిన్ ఏ ఓకే. సెల్ అయినా తీసుకోండి. ఒంట్లో ఎన్ని సెల్స్ ఉంటే అన్ని ఆ! సెల్స్ దగ్గర ఆ! ఆ! లోపలెళ్ళాల్సిన గ్లూకోజ్ అన్నది వెళ్ళటం లేదు. ఆ! ఇక్కడ ప్యాంక్రియా ఓవర్ ఎక్సర్ట్ అయిపోయింది.
బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ ఉంది, ఇప్పుడు ఆ బ్లడ్లో గ్లూకోజ్ అలా అంతసేపు ఉండకూడదు, మళ్ళీ గ్లైకేషన్ ఎఫెక్ట్ ఎక్కువసార్లు హైగా ఉన్న గ్లైకేషన్ అన్న ప్రాసెస్ మొదలవుతుంది. ఓకే. గ్లైకేషన్ ప్రాసెస్ ఏంటి అని అంటే ఆ ప్రాసెస్లో మీకు అడ్వాన్స్డ్ ఏజ్ అంటే అడ్వాన్స్ గ్లైకేటెడ్ ఎండ్ ప్రోడక్ట్స్ అంటే మీరు ఉన్నారండి, మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అంటే ఫ్రెండ్ అనకూడదు కానీ మీరు అనుకుంటున్నారు ఫ్రెండ్ అనేసి, మీ వెంట ఉండి మీరు చేయాల్సిన పనులను చేయకుండా మీ వెంట జిడ్డులా ఉండి మీరు మంచి పనులు చేయకుండా అన్ని చెడ్డ పనులు మీ చేతి చేస్తున్నాడు అనుకోండి. సో అలాంటిది ఆ బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ అయిపోతే షుగర్ అన్నది స్టిక్కీ అయిపోయి మీ ప్రోటీన్స్ని అటాచ్ అయిపోయి ఈ ఏజ్ లాంటి ప్రోడక్ట్స్ అనేది ఫామ్ చేసుకుంటాయి. ఇప్పుడు ఏజ్ ఏం చేస్తుంది అంటే మీ బ్లడ్ వెజల్స్ని, మీ ఎపిథీలియల్ లైనింగ్ని డిస్టర్బ్ చేస్తుంది. సో ఇన్ఫ్లమేషన్ దగ్గర నుంచి మీ బీపీ దగ్గర నుంచి ఇప్పుడు అన్నీ డ్యామేజ్ అవ్వడం మొదలవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంత గ్లూకోజ్ బ్లడ్లో ఉంచకూడదు కాబట్టి ఎక్కువసేపు ఈ బ్లడ్ని లివర్ తన సిగ్నలింగ్ చేసి మళ్ళీ తెప్పించుకుంటుంది. అంతసేపు బ్లడ్ గ్లూకోజ్లో ఉండకూడదు, గ్లూకోజ్ బ్లడ్లో ఉండకూడదు, దీన్ని మనం ఎక్కడో సర్ది పెట్టేద్దాం అనేసి తెప్పించుకొని తన సెల్స్లో ఉంచుకుంటుంది కొన్ని విసరల్ ఫ్యాట్ రూపంలో అండ్ మీకు మజల్లో కానీ వేరే ఫ్యాట్ సెల్స్ ఫామ్లో ఉంచుకుంటుంది. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తాను, అంటే విసరల్ ఫ్యాట్ ఎందుకు హానికరంగా అన్నది. ఓకే, వై ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ ఫ్యాట్ ఆఫ్ ద బాడీ. సో ఈ మెకానిజం అయితే మీకు అర్థమైంది. మీరు అన్నం తిన్నారు, ఇన్సులిన్ రిలీజ్ అయింది ప్యాంక్రియాస్ ద్వారా, అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు గ్లూకోజ్ బాగానే ఇచ్చారు కానీ ఇన్సులిన్ రెసిస్ట్ అవ్వడం వల్ల ఇంకాస్త ఇన్సులిన్ అన్నది ప్యాంక్రియా ప్రొడ్యూస్ చేసింది. ఇక్కడ గ్లూకోజ్ ఎక్కువ అవ్వలేదు, మీరు మాటికి గ్లూకోజ్ స్పైక్ ఇవ్వడం వల్ల ఇన్సులిన్ చులకన అయిపోయి ఇన్సులిన్ ఇస్ నాట్ రిసీవ్డ్ బై ద సెల్స్ ప్రాపర్లీ, అందుకే ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ప్యాంక్రియా ఓవర్ ఎక్సర్ట్ అయిపోయింది. అందుకే స్టార్టింగ్ డయాబెటీస్ స్టేజెస్లో మీకు ప్యాంక్రియా బాగానే ఇన్సులిన్ చేసి ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ఇనఫ్ ఇన్ కీపింగ్ యూ బ్లడ్ గ్లూకోజ్ అంటే నార్మల్, హెచ్బిఏవన్సీ బాగానే తగ్గించినట్లు చూపిస్తుంది. కానీ ఇక్కడ మనం మిస్ చేసే పాయింట్ ఏంటంటే అట్ వాట్ కాస్ట్, ప్యాంక్రియా ఎంత ఎగ్జర్ట్ అవుతుంది అన్నది మనం పట్టించుకోము. అంటే మీ ఇల్లు క్లీన్గా ఉంచడానికి వాళ్ళు సరిపోతారు, మీరు 10 మందిని హైర్ చేసుకున్నారు, 10 మందికి జీతాలు ఇచ్చుకొని సాఫ్ చేయించుకుంటున్నారు, ఒక్కళ్ళతో అయ్యే పనిని 10 మంది చేయిస్తున్నారు. ప్యాంక్రియా అంత పని చేస్తుంది ఎందుకు? ఆ ఒక్క ఇంటిని ఆ గ్లూకోజ్ని మెయింటైన్ చేయడం గురించి ఒక్క యూనిట్ సర్టన్ యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్తో అయిపోయే పని మీరు ఎన్నో యూనిట్స్ ఉత్పత్తి చేయిస్తున్నారు ప్యాంక్రియాస్తో పాటు. సో ఫ్రూట్స్ తినొచ్చు, ఫ్రూట్స్ దానికి వస్తాను నెక్స్ట్ పాయింట్. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే యూఆర్ ఎగ్జర్టింగ్ ద ప్యాంక్రియాస్, ఇక్కడ మీకు లివర్ ఫ్యాటీ లివర్గా మారుతుంది. అంటే చాలా మందికి బీపీ షుగర్ లేకపోయినా ఫ్యాటీ లివర్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది, అండ్ విసరల్ ఫ్యాట్ జమ అవుతుంది. ఇప్పుడు ఫ్రూట్స్ సంగతికి వస్తే ఫ్రూట్ అన్నది తినొచ్చు, ఫ్రూట్స్తో ఏమీ ఇది లేదు. గ్లైసమిక్ ఇండెక్స్ అన్నది ఇంపార్టెంటే, కానీ ఫ్రూట్ ఎప్పుడు తిన్నా సరే ఇఫ్ యు ఆర్ డయాబెటిక్, అంటే ఈ అడ్వైస్ ఎవరికి ఇస్తున్నాము అన్నది ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ డయాబెటిక్ పర్సన్, I would ask a diabetic person to have fruit along with a healthy fat or a protein. మంచి ఒక 20 గ్రామ్ నట్స్ పాటు ఒక ఫ్రూట్ తినండి. ఫ్రూట్ జ్యూసెస్ కాదండి, జ్యూసెస్ ఆర్ అ బిగ్ నో.